ఈరోజు మనం 7వ శ్లోకానికి అనువాద భాష్యాలు చూద్దాం. 7వ శ్లోకం బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞ లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. దీని యొక్క అనువాద తాత్పర్యాలు చూద్దాం. ఆయన బ్రాహ్మణులకు రక్షకుడు మరియు అన్ని రకాల ధర్మాలను తెలిసినవాడు. ధర్మాన్ని ఆచరించే ప్రజల కీర్తిని ఆయన వృద్ధి చేస్తాడు. ఆయన విశ్వములోని నివాసులందరికీ పాలకుడు మరియు వారందరిచే ఆరాధించదగినవాడు. వారందరూ జన్మించకముందే ఆయన ఉనికిలో ఉన్నాడు మరియు సమస్త సృష్టించబడిన జీవులకు మూలమైన బ్రహ్మ మరియు శివులకు ఆయనే మూల కారణం. ఇది ఈ శ్లోకం యొక్క అనువాదం. విష్ణుమూర్తి బ్రాహ్మణుల వేద విజ్ఞానానికి మరియు తపస్సులకు మూలకర్త. అంటే ఆయనే వారి రక్షకుడు. బ్రహ్మణ్యం అనే పదానికి ఇది అర్థం అన్నమాట. ఈ శ్లోకంలో మొదటి పదం ఉంది కదా, బ్రహ్మణ్యం. బ్రహ్మణ్యం అంటే బ్రాహ్మణుల వేద విజ్ఞానానికి మరియు తపస్సులకు మూలకర్త. అంటే ఆయనే వారి సంరక్షకుడు అని. వేదాలలో చెప్పబడిన అగ్నిహోత్రం మరియు దర్శ పౌర్ణమాసం వంటి అన్ని రకాల ధర్మాలను, ఇక్కడ సర్వ అని చెప్పన్నారు కదా, బ్రహ్మణ్యం సర్వ. సర్వ అనే పదానికి అర్థం ఏమిటంటే వేదాలలో చెప్పబడిన అగ్నిహోత్రం మరియు దర్శ పౌర్ణమాసం వంటి అన్ని రకాల ధర్మాలను, అలాగే తన స్వంత ఆరాధన అంటే ఆయనకు చేయబడేటువంటి ఆరాధన, ధ్యానం, నమస్కారాలు, స్తోత్రాలు మొదలైన వాటిని ఆయన తెలుసుకుంటాడు అని జ్ఞం అనే పదం సూచిస్తుంది అనమాట. చూడండి, సర్వజ్ఞం. ఇప్పుడు మనం ఎవరైనా ఒక భౌతికమైనటువంటి వ్యక్తిని మనం కీర్తించామనుకోండి, మనం కీర్తించినట్టుగా వాళ్ళకి తెలియదు, మనం పూజిస్తున్నట్టు వాళ్ళకి తెలియదు, మనం దండ వేసినట్టు, వాళ్ళ ఫోటోకి దండ వేసినట్టు వాళ్ళకి తెలియదు, ఏ భౌతికమైనటువంటి వ్యక్తినైనా సరే. కానీ ఇక్కడ కృష్ణుడు ఆ విధంగా కాదు. ఆయనకు ఏవైతే ఆరాధన చేయబడుతుందో, ఆయనపై ధ్యానం చేయబడుతుందో, ఆయనకి నమస్కారాలు చేయబడతాయో, ఆయనకు చేయబడేటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన తెలుసుకుంటాడు అనమాట. అందుకే జ్ఞం అన్నారు. వేదాలలో చెప్పబడిన ఫలితాలను ఇచ్చేవాడు ఆయనే అని దీని అర్థం అన్నమాట. ఎందుకంటే ఆయనకి చేయబడేవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఆయన ఫలితాన్ని ఇస్తాడు. వేదాలలో వివరించిన విధంగా వారి వారి ధర్మాలను ఆచరించే ప్రజల కీర్తిని, ఇక్కడ చూడండి, ఇక్కడ లోకానాం కీర్తివర్ధనం అని చెప్పబడింది కదా. తర్వాత మీరు చూస్తే లోకానాం కీర్తివర్ధనం. లోకానాం అంటే ఎవరికి ఇక్కడ అర్థం అంటే వేదాలలో వివరించిన విధంగా వారి వారి ధర్మాలను ఆచరించే ప్రజలను లోకానాం అని చెప్పన్నారు. అలాంటి వారికి చూడండి, ఎవరైతే వారి వారి ధర్మాలను ఆచరించే ప్రజలు ఉన్నారో వారికి సంపద, జ్ఞానము మరియు వైరాగ్యాన్ని ప్రసాదించడం ద్వారా ఆయన వృద్ధి చేస్తాడన్నమాట. అందుకే వర్ధనం అని చెప్పన్నారు. లోకానాం కీర్తివర్ధనం అంటే ఎవరెవరైతే వేదాలలో వివరించిన విధంగా వారి వారి యొక్క ధర్మాలను ఆచరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కీర్తిని, సంపదను, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదించడం ద్వారా వారి కీర్తిని వృద్ధి చేస్తాడు. అంటే ధర్మాన్ని ఆచరించే ప్రజల కీర్తి ఏ విధంగా ఆయన వర్ధనం అంటే పెంచుతాడట అంటే వారికి సంపదను, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదించడం ద్వారా. తర్వాత చూడండి, బ్రహ్మజ్ఞం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం అయింది. లోకనాథం అని చెప్పన్నారు. లోకనాథం అంటే బ్రహ్మ మరియు రుద్రుడితో మొదలుకొని విశ్వంలోని నివాసులందరూ తమ కోరికల సిద్ధి కోసం వేడుకోవలసినది ఆయననే. అందుకే లోకనాథం అని చెప్పన్నారు. అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రహ్మ మరియు రుద్రునితో సహా వారి కోరికలు సిద్ధించాలంటే వారు ఎవరిని వేడుకోవాలి? కృష్ణుడిని, విష్ణువుని వేడుకోవాలి. నాథం అని చెప్పన్నారు. ఆయన లోకంలోని నివాసులందరికీ కూడా యజమాని మరియు పాలకుడు. అందుచేత ఆయనకి లోకనాథం అని వచ్చిందనమాట. పాణిని ధాతుపాఠం ప్రకారం నాథ్ లేదా నాథ్ అనేటువంటి ధాతువులు అభ్యర్థించడాన్ని, వేధించడాన్ని, పాలించడాన్ని మరియు కోరుకోవడం అనేటువంటి అర్థాలు ఇస్తాయన్నమాట. అంటే ఎక్కడెక్కడైతే అభ్యర్థించడం లేదా
వేధించడం లేదా పాలించడం లేదా కోరుకోవడం అనే అర్థాలు రావాలో అక్కడ ఈ నాథ్ లేదా నాథ్ అనేటువంటి ధాతువులు ఉపయోగించబడతాయి. మహాభారతంలో చెప్పబడినట్లుగా యుగకోటి సహస్రాన్ని విష్ణుం ఆరాధ్య పద్మభూ పునః త్రైలోక్య ధాతృత్వం ప్రాప్తవాన్ ఇది శుశ్రుమ అని చెప్పబడింది. అంటే కోట్లాది యుగాల పాటు విష్ణువును ఆరాధించిన తర్వాతే బ్రహ్మ ముల్లోకాల సృష్టికర్త పదవిని పొందాడని మేము విన్నాము అని మహాభారతంలో చెప్పబడింది. అంటే బ్రహ్మకి ఆ పదవి ఎలా వచ్చిందట? కోట్లాది యుగాల పాటు విష్ణువును ఆరాధించిన తర్వాతే అతడికి ముల్లోకాల సృష్టికర్త పదవి వచ్చిందట. అలాగే మనకి మహాదేవ సర్వమేధే మహాత్మా హుత్వాత్మానం దేవదేవో బభూవ విశ్వాం లోకాన్ వ్యాప్య విష్టవ్య కీర్త్యా విరాజతే ద్యుతిమాన్ కృతివాసాహ అని చెప్పబడింది. దీని యొక్క అర్థం ఏమిటంటే మహాత్ముడైనటువంటి శివుడు ఒక గొప్ప సార్వత్రిక యాగంలో తనను తాను ఆహుతిగా సమర్పించుకున్న తర్వాత దేవదేవుడయ్యాడు. చూడండి, శివుడు ఎలా దేవదేవుడయ్యాడు ఇక్కడ చెప్తున్నారు. ఒక సార్వత్రిక యాగంలో తనను తాను ఆహుతిగా సమర్పించుకున్న తర్వాత దేవదేవుడయ్యాడు. మొత్తం విశ్వాన్ని వ్యాపించి మరియు ఆవరించి తేజోవంతుడై చర్మధారి అయి ఇప్పుడు కీర్తితో ప్రకాశిస్తున్నాడు. ఎవరు? శివుడు. అందుకే కదా ఈ భౌతిక ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు ఎవరంటే శివుడు. అందుకే ఆయన్ని మహాదేవుడు అని చెప్పి అంటాం. మరి ఆయన ఈ విశ్వాన్ని వ్యాపించి ఆవరించి తేజోవంతుడై చర్మధారి అయి అంటే చర్మాన్ని ధరిస్తూ ఇప్పుడు కీర్తితో ప్రకాశిస్తున్నాడు. ఏ విధంగా అంటే విష్ణువుకు తనను తాను అర్పించుకోవడం ద్వారా. ఏతౌ తౌ విభుధశ్రేష్టౌ ప్రసాద క్రోధజౌ ఉభౌ తద్ ఆదర్శిత పంథానౌ సృష్టి సంహార కారకౌ అని చెప్పబడింది. అంటే దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మ మరియు రుద్రులు వరుసగా నారాయణుని అనుగ్రహం మరియు క్రోధం నుండి జన్మించారు. అంటే నారాయణుని అనుగ్రహం నుండి బ్రహ్మదేవుడు జన్మిస్తే ఆయన యొక్క క్రోధం నుండి శివుడు జన్మించాడు అనమాట. మరియు వారు ఆయన చూపిన మార్గదర్శకత్వంలో సృష్టి మరియు సంహార కార్యాలను నిర్వర్తిస్తారు. ఇది లోకనాథం అనే పదానికి అర్థం. అంటే విష్ణువు యొక్క మార్గదర్శకత్వంలోనే బ్రహ్మ సృష్టిస్తాడు, శివుడు సంహార కార్యాలు నిర్వర్తిస్తాడు. ఇదే విషయం ఇతర చోట్ల కూడా వివరంగా చెప్పబడింది. విశ్వంలోని నివాసులందరూ జన్మించక ముందే ఆయన ఉనికిలో ఉన్నందున ఇక్కడ భూతం అనే పదం చూడండి. ఇక్కడ శ్లోకంలో చూస్తే లోకనాథం మహద్భూతం అని చెప్పి వచ్చింది కదా. దానికి అర్థం ఏమిటంటే మహద్భూతం అంటే విశ్వంలోని నివాసులందరూ జన్మించక ముందే ఆయన ఉనికిలో ఉన్నందున విష్ణుమూర్తి వారందరికీ ఆరాధ్యుడు. అందుకే మహత్ అని చెప్పన్నారు అనమాట. మహద్భూతం అని చెప్పన్నారు. ఎందుకంటే అందరికంటే ఆదిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే అందరి చేత పూజనీయమైనటువంటి వాడు. మరి భీష్ముడు దీన్ని వివరిస్తూ ఆయన ఏమంటున్నాడు? సర్వభూత భవోద్భవం అని చెప్పన్నాడు. చివరిలో మీరు చూడండి, సర్వభూత భవోద్భవం. అంటే సర్వ అంటే సమస్త సృష్టింపబడిన ప్రాణులకు, భూత అంటే మూలమైనటువంటి వాడు, భవ అంటే బ్రహ్మ మరియు రుద్రులు జన్మించిన మూలం, ఉద్భవం అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఆ ఉద్భవ స్థానం ఎవరు అంటే విష్ణుమూర్తి. ఎవరెవరికి? సకల ప్రాణులకు. అలాగే భవ అంటే బ్రహ్మ మరియు రుద్రులకు కూడా మూలమైనటువంటి వాడు. ఉద్భవం ఏమిటి? ఎవరు? విష్ణుమూర్తి. కనుక దీని అర్థం ఏమిటి? సమస్త సృష్టింపబడిన ప్రాణులకు మూలమైన బ్రహ్మ మరియు రుద్రులు జన్మించిన మూలం విష్ణుమూర్తి. సకల జీవులు బ్రహ్మ మరియు శివుని నుండి ఉద్భవిస్తున్నాయి. అయితే ఆ బ్రహ్మ మరియు శివులకు కూడా ఉద్భవం ఎవరు అంటే విష్ణుమూర్తి అని భీష్ముడు ఇక్కడ చెబుతున్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ? లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం అని చెప్పన్నాడు అనమాట. మహాభారతంలో చెప్పబడినట్లుగా ప్రజాపతిం చ రుద్రం చాప్యహం ఏవ సృజామి వై తౌహిమాం న విజానీతో మమ మాయా విమోహితౌ అన్నాడు. నేనే ప్రజాపతి బ్రహ్మను మరియు రుద్రుడిని సృష్టిస్తాను. నా మాయాశక్తితో మోహితులై వారిద్దరికీ నా గురించి తెలియదు అని చెప్పుకుంటున్నాడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా ఆయన చెప్తాడు. నమే విదు సురగణాహ నా మహర్షయ అని చెప్పంటాడు. కాబట్టి ఆయన నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు అయినప్పటికీ ఆయన గురించి అందరికీ తెలియదు అనమాట. ఆయన తెలుసుకోవడం చాలా కష్టం. అది ఈ శ్లోకం యొక్క విశేషం. మరి రేపటి రోజున తర్వాతి శ్లోకం, దాని యొక్క విశేషాలు రేపటి రోజున చూద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కీ జాయ్. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.